జన్మ జన్మల పరంపరలో అతడికి ఉన్నటువంటి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల గురించి కొంత సూక్ష్మంగా మనం చెప్పుకోవడం జరిగింది. మానవుడు అనాదిగా ఒక స్థాయిలో ఆది మానవుడిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభమైనటువంటి కర్మ ఇప్పటి వరకు సాగుతున్నటువంటి అనేక జన్మల యొక్క మొత్తం కర్మని కలిపి సంచిత కర్మ అని అంటారనే విషయం మనం చెప్పుకున్నాం. ఆ సంచిత కర్మలో ఎంతో దుష్కర్మ ఉంటుంది, సత్కర్మ కూడా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఎంత సత్కర్మ ఉంటుంది, ఎంత దుష్కర్మ ఉంటుంది అన్న విషయం అందులో కూడా ఎన్నో విభాగాలు ఉన్నాయి, దానికి కూడా వద్దాం. కాకపోతే దాని పరిమాణం ఎంత అన్న విషయం మనకి తెలియదు. ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు, ఆది మానవుడిగా మనం జన్మెత్తినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన మొత్తం కర్మలలో దుష్కర్మే చాలా ఎక్కువగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఎందుకంటే మనం పరిణామం చెందకపోవడం, అభివృద్ధి చెందకపోవడం, మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క భౌతిక సూక్ష్మ కామ మానసిక శరీరాలు ఈ 4 అభివృద్ధి పొందకపోవడం చేత మనమంతా చాలా కఠినంగాను క్రూరంగాను ఏ చిన్న అవకాశం వచ్చినా ఎదుటివాడిని నొప్పిస్తూ కష్టపెడుతూ స్వార్థం కోసం, లాభం కోసం, స్వప్రయోజనం కోసమే జీవితాలు సాగుతూ ఉండేవి ఆది మానవుల జీవితాల్లో. అక్కడి నుంచి ప్రారంభమై ఒక్కొక్క జన్మకి మనం పరిణామం చెందుతూ ముందుకు సాగుతూ మనం ఇప్పుడు మన కళ్ళ ముందు అందరూ కూడా చాలా మంది అత్యధిక సంఖ్యాకుల్లో ఎంతో లలితంగాను, చాలా అందంగాను, సౌందర్యవంతంగాను, చాలా విశేషంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కనపడతారు. కొంతమందిలో ఈ పరిణామం తక్కువ ఉండొచ్చు. దీనికి కారణం కూడా వాళ్ళ వెనుక ఉన్నటువంటి జన్మలే. ఇప్పుడు జన్మల ప్రారంభంలో అజ్ఞానం చేత, తెలివి తక్కువతనం చేత, అహంకారం చేత మనం ఎన్నో దుష్కర్మలు చేసుకున్నాం. వాటి యొక్క ఫలితం అంతా ఒకేసారి మనం అనుభవించడం సాధ్యము కాదు, అనుభవింప చేయడం కూడా ఒక రకమైనటువంటి న్యాయం కూడా కాదు. అందుకని కర్మదేవతలు, ప్రకృతిలో ఉన్నారు కర్మదేవతలు, వీరికి మన అంతర్ముఖం పోస్టులో పెట్టాను. ప్రకృతిలోనే అనేక మతాలు అనేక రూపాల్లో వాళ్ళకి అనేక పేర్లు ఇచ్చాయి. ఏ పేరైతే ఉంది వారు చాలా సునిశ్చితంగా ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క కర్మ కూడా భద్రపరచడం జరుగుతుంది. ఆ కర్మలకు అనుసరించి ఆ కర్మలు వచ్చే జన్మలో అనుభవించడానికి తగినటువంటి శరీరాలే మనకు అందజేస్తారు. కాబట్టి మొదటి జన్మకి ఇప్పటికీ మనం చాలా పరిణామం చెందాం. ఇప్పుడు మనం గత జన్మల మొత్తం కర్మని సంచిత కర్మ అని చెప్పుకున్నాం. అందులో ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి, మన కళ్ళకి కనిపిస్తున్నటువంటి ఈ మానవ జన్మ, దీనికి సంబంధించినటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ. అంటే మానవుడు ఒక జీవితంలో, ఒక జీవిత కాలంలో అనుభవించేటువంటిది ప్రారబ్ధ కర్మ. ఇది తల్లి గర్భంలోంచి వెలికి వచ్చినప్పటి నుంచి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేదాకా ఈ ప్రారబ్ధ కర్మ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ప్రారబ్ధ కర్మలో కూడా మనకి దేన్ని అనుసరించి ప్రధానంగా మనకి కర్మలు జనరేట్ అయ్యాయి అని చెప్పుకుంటే, మన లోపల చెప్పుకున్నాం కర్మలన్నీ కూడా ముందు వాటికి కర్మక్షేత్రం మనస్సే అని. అయినప్పటికీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవము చేత కర్మ చేస్తారో, ఏ లక్ష్యంతో చేస్తారో, ఏ ఉద్దేశంతో చేస్తారో దానికి ఉండేటువంటి కర్మఫలం దానికి తగినట్టుగా ఉంటుంది. అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా
ఈ విధంగా జరగాలని అనుకుని చేసే కర్మలకి, యాదృచ్ఛికంగానో, కాకతాళీయంగానో, నైమిత్తికంగానో, యథాలాపంగానో జరిగిన కర్మలకి ఫలితాలు కాస్త తక్కువ ఉంటాయి. దీనిని ఆధారంగానే మనకి జన్మలు కూడా వస్తాయి. జన్మకి కారణం కర్మే కదా. దీని గురించి అంటే మనుషులకి మధ్య జన్మకి కారణం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే మనకు ఒక ఆర్యోక్తి మీకు నాకు అందరికీ తెలిసింది ఉంది. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాదయ. అంటే రుణముల చేతనే అనేక బంధాలు ఏర్పడుతున్నాయి మానవుల మధ్య, జీవుల మధ్య. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటిది స్త్రీ రూపం కనిపిస్తుంటే, స్త్రీ ఈ జన్మలో స్త్రీ కావచ్చు, ఇదే స్త్రీ పోయిన జన్మలో పురుషుడు కావచ్చు, అంతకుముందు జన్మలో స్త్రీ కావచ్చు. అంటే జీవాత్మ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటుంది. ఇంతకు ముందే మీకు చెప్పడం జరిగింది. సుమారు 7 జన్మల పాటు కనుక ఒక వ్యక్తి స్త్రీగా జన్మిస్తే అనివార్యంగా 8వ జన్మలో పురుషుడిగా జన్మెత్తాల్సి ఉంటుంది. ఈ మధ్యలో కనుక ఈ మార్పు జరిగినా జరగనవచ్చు, కానీ ఖచ్చితంగా 7 జన్మల పాటు మటుకు ఏ కారణం చేత అయినా సరే అతడికి ఏదో ఒక శరీరం, స్త్రీ శరీరం కానీ పురుష శరీరం కానీ ప్రాప్తించినట్టయితే విధిగా 8వ జన్మలో ఈ మార్పు జరుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. జన్మకి కారణం అవుతున్నది మనస్సే అని చెప్పుకుంటున్నాం. ఈ మనస్సు యొక్క లక్ష్యము, ఉద్దేశము ప్రాతిపదికగానే జన్మలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ మనకి ఒక ఆర్యోక్తితో పాటు ఒక చిన్న కథాంశం కూడా మీకు చెప్తాను. చిన్న కథ చెప్తాను మీకు, జన్మకి కారణం ఎట్లా అవుతుంది అని. అంటే మనం ఏ చిన్న పని చేసినా అది మనోవాక్కాయ కర్మలలో అది ఫలాన్ని తప్పకుండా పొందుతుంది. ఒక ఊళ్ళో దాన్ని ధారానగరం ఏదో ఉంటారు దాన్ని. అక్కడ పరమేశ్వరి, సోముడు అనేటువంటి 2 చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పులు తయారు చేసి ఊళ్ళో అందరికీ అందిస్తుంటారు. అయితే వాళ్ళకి చాలా కాలంగా సంతానం లేదు. సంతానం లేకపోయేసరికి వాళ్ళు ఆ ఊళ్ళో గుడి పూజారిని అడిగారు, ఏమంటే మరి మాకు సంతానం లేదు, మాకు ఏ విధంగా చేస్తే మాకు సంతానం కలుగుతుంది, ఏం పూజలు చేయాలి, ఏం వ్రతాలు చేయాలి, ఏం చేస్తే మాకు సంతానం ఎలా కలుగుతుంది అని అడిగారు. అడిగితే మీకు మామూలుగా సంతానం కలిగేటువంటి అవకాశం లేదు, కానీ ఎవరి చేతనైనా చాలా విశేషమైనటువంటి ఆత్మ కానీ ఒక ప్రత్యేక వ్యక్తి కానీ మీ కడుపున పుట్టేటైతే మీకు సంతానం కలుగుతుంది. మరి మేమా సామాన్యులం, అలాంటి విశేషమైన వ్యక్తులు మా కడుపున ఎలా పుడతారండి అన్నారు. పుట్టేట్టుగా చేసుకోండి అన్నారు. అలా ఎలా చేస్తాను అన్నారు. ఏం లేదు, ఈ ఊళ్ళో ఒక యోగి ఉన్నాడు. ఆ యోగికి జన్మల పరంపర అయిపోతోంది. ఆ వ్యక్తికి మరొక జన్మ కనుక లేకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ ఆయన చేస్తున్నాడు. మీరు కనుక ఆయన్ని మీకు రుణపడేలా చేసుకోగలిగితే కనుక తప్పకుండా ఆయనే వచ్చి మీకు అర్థం పుడతాడు. అదేమిటి, అది ఆయన ఎవరి దగ్గర ఏం తీసుకోడే, ఆయన ఎలా రుణపడతాడు మాకు, మేము ఎలా ఆయనకి ఆ రుణాన్ని కలిగించగలం అంటారు. సరే చెప్తా విను. నువ్వు చెప్పులు కుడతావు కదా, ఒక మంచి చక్కటి అందమైన పాదాలు ఆ చెప్పుల్లో పెడితే అత్యంత ఆహ్లాదం కలిగేలాగా ఉండేటువంటి అద్భుతమైన చెప్పుల జత తయారు చేసి ఆ ఋషి ప్రతిరోజు కూడా నదీ స్నానం చేసి త్రికాలాల్లో సంధ్యావందనం చేస్తాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మధ్యాహ్న సమయంలో నది దగ్గర స్నానం చేసి వస్తుండగా ఆ నదిలోంచి బయటికి రాగానే అక్కడ బయట ఒక చెప్పుల జత పెట్టు, తర్వాత ఏం జరుగుతుందో చూడు అన్నారు. సరే తయారు చేసి పెట్టాడు. ఆ ఋషి బయటకు వస్తున్నాడు. ఎండాకాలం, విపరీతమైన ఎండ, పైన
కాలిపోతున్న ఇసుక. ఆయన వస్తుంటే దారిలో ఆ చెప్పుల జత కనపడింది. ఆయన దాన్ని చూసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాడు. ఒక్క క్షణకాలం తన పాదాలని ఆ చెప్పుల్లో పెట్టుకుని, అబ్బా భరించలేకపోతున్నాను కదా బాధ అనుకుని, అయ్యో ఎవరివో ఈ చెప్పులు, నేను కాసేపైనా సరే నాది కాని వస్తువు ద్వారా నేను ఒక ఆనందాన్ని, ఒక సుఖాన్ని పొందాను, దీనివల్ల ఆ వ్యక్తికి రుణపడ్డాను కదా, ఎవరో కనుక్కుని ఊళ్ళో కనుక్కుని వాడికి ఆ రుణం డబ్బు రూపంలోనో ఏదో రూపంలో ఇచ్చేద్దాం అనుకుంటాడు. వీడికి ఆ గుడి పూజారి చెప్పాడు, మనం అనుకున్నది జరిగింది, ఆ యోగి, ఆ ఋషి నీ చెప్పుల్లో పాదాలు పెట్టాడు, ఇంక రేపటి నుంచి ఆయన కనపడకు. ఆ ఋషి పాపం ఎంతగానో విచారించాడు, ఎంత వెతికినా కనపడలేదు. సరే, ఆ ఋషి ఒకరోజు తనువు చాలించాడు. ఇప్పుడు ఆ గుడి పూజారి చెప్తాడు, జాగ్రత్త, ఆ ఋషి రాబోతున్నాడు. సాధారణంగా అంత వెంటనే జన్మ రావడం అనేటువంటిది అసంభవం, కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణించిన వారు వెంటనే జన్మ తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేడం బ్లవట్స్కీ గారు కూడా మరణించిన వెంటనే 16 ఏళ్ల ఒక బ్రాహ్మణ యువకుడి శరీరంలోకి ఆవిడ ప్రవేశించిందిట. ఆ యువకుడు మరణించాడు, అతని ఆత్మ వెళ్ళిపోయింది, కానీ శరీరం శిథిలమయ్యే లోపల ఒక క్షణకాలంలో ప్రాణం వెళ్ళిన తక్షణం ఆ శరీరంలోకి బ్లవట్స్కీ వచ్చేసి క్రొత్త జీవితం ప్రారంభం చేసింది. దీన్ని లెడ్బీటర్ గారు చూసి వెంటనే తక్షణం వెళ్ళిపోయి అమ్మ నమస్కారం అన్నట్ట. అనగానే ఆవిడ నవ్వి, ఇంకా చాలు, దివ్యజ్ఞాన సమాజంలో పని ఆ జన్మది, ఇప్పుడు గురు పరంపరలో సద్గురువులు నాకు ఎక్కడ ఏ పని చెప్తే ఆ పని చేస్తా అంతటి ఆవిడ. అలాగా కొన్ని సందర్భాల్లో మరణించిన తక్షణం జన్మ వచ్చేటువంటి వాళ్ళు అత్యంత మహానుభావులు, వాళ్ళకి స్వర్గ నరకాలు అనేటువంటివి ఉండవు. ఈ ఋషి కూడా అలాగే తిరిగి వచ్చాడు, వచ్చి వీళ్ళ కడపను పుట్టాడు. చెప్పాడు, ఆ గుడి పూజారి చెప్పాడు, జాగ్రత్త, ఈ పిల్లాడి దగ్గర నుంచి నువ్వు ఏవి ఒక్క రూపాయి కూడా ఏనాడు తీసుకోకు, చాతనైనంతగా వాడికే ఇస్తూ ఉండు తప్ప నీకున్న దాంట్లో వాడి దగ్గర నుంచి నువ్వేది తీసుకోవద్దు అంటాడు. సరే అలాగే అంటారు. వాడు ఆ చెప్పులు కుట్టేవాడు ప్రతిరోజు కూడా ఆ ఊళ్ళో రాజుగారి ఆజ్ఞ ప్రకారం నగారా వేస్తుండేవాడు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 4 జాముల్లో, రాత్రి మొదటి జాము 9ంటికి, 12ంటికి, 3ంటికి, 6ంటికి, ఆ 4 జాముల్లో తమకు వేయాలి. జాగ్రత్త జాగ్రత్త, మేలుకోండి మేలుకోండి అని. నిజానికి జాగ్రత్త అంటాం, జాగ్రత్త కాదు, అది జాగృత, మేలుకోండి అని అర్థం. అది ప్రజల నోళ్ళలో పడి జాగ్రత్త అయిపోయింది. అయితే ఈ ఒకరోజు ఈ చెప్పులు కుట్టేవాడికి జ్వరం వస్తుంది, తాను వెళ్ళలేకపోతాడు. ఆ పిల్లాడు, వాడి పేరు సునందుడు, వాడు, ఒరే బాబు, నువ్వు ఈ నగారా ఈ డప్పు తీసుకెళ్ళి నువ్వు 4 వీధుల మధ్య నిలబడి ఈ టమ్ముకు వేయరా, జాము, మొదటి జాము, రెండో జాము, మూడో జాము, 4వ జాము చెప్పరా అంటాడు. అలాగే తండ్రి గారు అంటాడు. వెళ్ళిన వాడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఆ ఊరి మధ్యలో నిలబడి ఆ నగారా వేసి, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు, సోదరులు లేరు, ఇల్లు లేదు, ధనం లేదు, ఇవన్నీ ఒక జన్మతోనే వస్తాయి. మరణంతో అవి పరిసమాప్తం అవుతుంది, లేదా కొత్త రూపాలు ధరిస్తాయి కర్మ కనుక నువ్వు చేసినట్టయితే. ఇవేవి సత్యం కాదని లేదని, సత్యం కావని గ్రహించి జాగ్రత్త పడండి ఓ జీవులారా అని మేలుకొల్పాడు. ఇది రాజుగారు విన్నాడు. ఎవరు వీరు? రోజు ఏదో నగారా వినిపించేది, ఏదో చిన్నపిల్లాడి కంఠంలాగా వినపడుతోంది, శ్లోకమా చాలా అద్భుతంగా ఉంది. నిద్రపోకుండా కూర్చున్నాడు. 12ంటికి, అర్ధరాత్రి 12ంటికి ఏం చెప్తాడా అని. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటకి మళ్ళీ ఒక నగారా వేశాడు. వేసి చెప్తున్నాడు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత. జన్మించటయే దుఃఖించడానికి, వార్ధక్యమే దుఃఖకరం. జన్మ దుఃఖం, జాయా దుఃఖం, వార్ధక్యం దుఃఖమే. భార్య వల్ల దుఃఖం, పుట్టడం వల్ల దుఃఖం, మరణించడం వల్ల దుఃఖం.
ఏ పని చేసినా దుఃఖమే. ఎందుకంటే దుఃఖం అనేటువంటిది కోరికను ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి సంసార సాగరం అంటేనే దుఃఖం. ఈ విషయంలో తగులు కొనకండి. అంటే అర్థం, సంసారంలో ఇంకా బంధనాలు ఉండకూడదు. బంధాలు ఉండడం మంచిది. బంధాలు ఎప్పుడు బాధ పెట్టవు. ప్రేమ ఎప్పుడు బాధ పెట్టదు. కానీ రుణం ఎప్పుడు బాధ పెడుతుంది. రుణాలు తీరిపోతుంటాయి, ప్రేమలు పెరుగుతాయి. పెరిగిన ప్రేమలు విశ్వవ్యాప్తం చేసి సర్వమన స్వభ్రాతృత్వంలో ప్రతి ఒక్క జీవిలో ఉన్నది భగవత్ స్వరూపమే అనేంతటి ప్రేమ మనం సంపాదించుకోవాలి తప్ప రుణాలలో చిక్కుకోకండి. సంసారంలో ప్రతి ఒక్క అణువులోనూ దుఃఖమే ఉంది. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. మహారాజు గారు కొయ్యబారిపోయాడు. ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలు! వినబడుతున్న కంఠమా అతి చిన్న పిల్లాడి కంఠం. అలాగే కూర్చున్నాడు. తెల్లవారుజామున 3 ఎప్పుడవుతుందా అని. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అయ్యో జాగ్రత్తగా ఉండండి. మన శరీరమే ఒక ఇల్లు. దీంట్లో కామం, క్రోధం, లోభం అనేటువంటి 3 దొంగలు మన ఇంట్లో మాటు వేసి ఉన్నారు. మనం ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటామా అని వారు మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త. ఒక్క క్షణకాలం కూడా ఇంద్రియాలని నమ్మకండి అన్నాడు. అసలు మహారాజు గారు అంటే కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎవడి మహానుభావుడు చివరి నగారా కోసం ఎదురు చూస్తున్నాడు. వినిపిస్తోంది. ఆశయ బద్ధతే లోక కర్మణ బహు చింతయ ఆయుక్షీడన్న జానంతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోకం అంతా కూడా ఆశకి కర్మకి కట్టుబడి ఏవేవో విచారాలతో జీవితం గడుపుతూ ఉంటారు. కానీ ప్రతి క్షణం ఆయుష్ తగ్గిపోతోంది అన్న విషయం ఒక్క క్షణకాలంలో కూడా మన ఊహకు రాదే. మన వయస్సు పెరుగుతోంది అనుకుంటాం, కానీ మనం మంచి పనులు చేయడానికి కానీ జ్ఞానాన్ని పొందడానికి కానీ మనకి అవకాశం తగ్గిపోతుంది. ఉన్న ప్రతి క్షణం మనం అవకాశాన్ని వినియోగించుకోండి. జాగ్రత్త జాగ్రత్త. ప్రతి ఒక్క నిమిషం కరిగిపోతోంది అనేసరికల్లా ఆయన మహారాజు గారు చాలా ఆనందపడిపోయాడు. దగ్గరికి ఇంకా వస్తుంటే కుర్రాడు నోటి నుంచి ఇంకా వస్తున్నాయి. విద్యుత్ చంచలం ఆయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఇంకొకసారి కుట్టి వెళ్ళిపోయాడు. సంపదలు స్వప్నం లాంటివి అంటే అశాశ్వతాలు. యవ్వనం పువ్వుతో సమానం అంటే ఎప్పుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్ మెరుపు తీగ లాంటిది, చంచలమైంది. అయ్యయ్యో, సంపదలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. వాళ్ళ డబ్బు ఉండొచ్చు, రేపు పోవచ్చు, రేపు రావచ్చు, మళ్ళీ రావచ్చు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. యవ్వనం కూడా ఒక పువ్వే, అది కొద్ది కాలమే ఉంటుంది. మన కళ్ళ ముందరే మనకి యవ్వనం వచ్చి తరిగిపోతుంది. అంటే ఎప్పుడు నశిస్తుందో మనకే తెలియదు. ఇంకా మన ఆయుష్ అంటే ఆకాశంలో మెరిసేటువంటి మెరుపు లాంటిది. ఈ ఆయుష్ ఎప్పుడు తీరిపోతే మెరుపు ఎలా మాయమైపోతుందో జీవుడు కూడా అలాగే మాయమైపోతాడు. ఇది చూసి ఈ వాక్యాలు విని మహారాజు బ్రహ్మానంద భరితుడైపోయి ఇలా కాదని చెప్పి తక్షణం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ ఎక్కడి నుంచి వినబడ్డాయి ఈ మాటలు అని. అది వాళ్ళు చెప్తారు. ఈ మాటలు మాట్లాడింది ఆ చర్మకారుడు, చెప్పులు కుట్టేవాడు యొక్క కుమారుడు ఇవాళ వచ్చాడండి, మేము కూడా చాలా మంది విన్నామని. సరే మంచిది, ఇలా కాదు, వాళ్ళు బ్రహ్మాండంగా సత్కారం చేయాలి వాడికి, వాడిని మన ఆస్థానంలో కూర్చోబెట్టుకుని ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇమ్మని చెప్పి అడగాలని చెప్పని మహారాజు గారు నిశ్చయించుకుని ఒక పెద్ద బంగారు పళ్ళెంలో రత్నాలు, మాణిక్యాలు, నవరత్నాలు, ధనం తీసుకుని వస్తుంటాడు. ఆ సమయానికి చెప్పులు కుట్టేవాడు నది దగ్గరికి వెళ్తాడు. ఇంట్లో ఆ పిల్లవాడు, ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి ఇద్దరు ఉంటారు. మహారాజు గారు ఆ ప్లేట్ తీసుకొచ్చి ఎవరు ఇంత అద్భుతంగా శ్లోకాలు చెప్పింది అని అడుగుతాడు. అడిగితే ఆ తల్లి అంటుంది, మా అబ్బాయి చెప్పాడండి, మహాజ్ఞానండి, వారికి మేమేమి నేర్పించేది, పుట్టుకతోనే ఇంత జ్ఞానం వచ్చిందండి అని చాలా సంబరంగా, చాలా ఆనందంగా మహారాజు గారు తన కొడుకుని పరిచయం చేస్తుంది. అప్పుడు ఒక్క విషయం మర్చిపోతుంది. దూరం నుంచి చెప్పులు కుట్టేవాడు చూస్తుంటాడు. వాడు పరిగెత్తుకు వస్తుంటాడు. వద్దు 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 అంటాడు. ఈ తల్లికి అర్థం కాదు ఏమిటి వద్దు అంటాడో. ఆ సమయంలో మహారాజు గారు బ్రహ్మాండమైనటువంటి వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, రత్నం ఉన్నటువంటి ఆ పళ్ళని తీసుకొచ్చి
తల్లి చేతిలో పెడతాడు. తల్లి చేతిలో పెట్టి, అమ్మా ఈ చిన్నపిల్లవాడు కదా, మీ అబ్బాయి క్షేమం కోసం ఖర్చు పెట్టండి. రేపటి నుంచి మటుకు వీడు మా ఆస్థానానికి వచ్చేస్తాడు, వీడి బాగోగులు మేము చూసుకుంటాం అని చెప్పంటాడు. ఆ తల్లి కూడా చాలా, పిల్లవాడు 2 చేతులు చేస్తాడు. అక్కడి నుంచి కేకలు పెడతాడు తండ్రి, వద్దు వద్దు అని. తల్లి ఆ పళ్ళెం తీసి కొడుకు చేతిలో పెడుతుంది. పెట్టంగానే తక్షణం ఆ పిల్లవాడు చిరునవ్వు నవ్వి ఒక నమస్కారం చేసి, తల్లి రుణం తీరింది, నేను ఇంక వస్తాను, సెలవు అంటాడు. అయ్యో నాయన అదేమిటి? నీకు నాకు రుణం తీరింది తల్లి, ఈ రుణం ఆధారంగానే నేను కుమారుణ్ణి అయ్యాను. అయితే మనకు తెలియని విషయం ఒకటి ఉంది. తల్లిదండ్రులే పిల్లలకు రుణపడి ఉంటారా? పిల్లలే తల్లిదండ్రులకి రుణపడతారా? అది ఇటైనా కావచ్చు, అటైనా కావచ్చు. కాబట్టి మనం జన్మలకు కారకమైనటువంటి రుణాన్ని మనం తీర్చేసుకుందాం, ప్రేమల్ని పెంచుకుందాం. ఎవరితో అయినా సరే మనకు అనుబంధాలు మంచివి, బంధం మంచిది, బంధనం మంచిది కాదు. బంధం అయితే మీరు ఎక్కడున్నా నేను ఆనందంగా ఉంటాను, ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటే చాలు, అదే నా ఆనందకారకం అని అనడం ఒక అందమైన బంధం. ఇది విశ్వంలో ప్రతి ఒక్కరితోనూ మనం ఏర్పరచుకోవాలి ఈ బంధం. ఇది మరింతగా ఆనందం కలిగించేది తప్ప ఇది రుణం కాదు. ఈ విధంగా జన్మల పరంపరలోకి మానవుడు ప్రవేశించాడు. ప్రతి ఒక్కటి అలా బంధం, కొన్ని బంధాలు కాను, కొన్ని బంధనాలు కాను మన జీవితంలోకి వచ్చేసాయి. అలా మనం తల్లి కడుపులోకి ఒక ప్రారబ్ధ కర్మ తీసుకుని వచ్చాం. ఈ ప్రారబ్ధ కర్మనే జ్యోతిష్య విద్వాంసులు, జ్యోతిష్య పండితులు, జ్యోతిష్యం కావచ్చు, చేయి చూసి చెప్పేటువంటి హస్త సాముద్రికం కావచ్చు, లేదా కొంతమంది ముఖం చూసి చెప్తారు, ముఖచాతుర్య విద్య. ఇంకా ప్రపంచంలో అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాల్లో ఏదో ఒక దాని ద్వారా మానవుడి యొక్క వర్తమాన కాలంలో ఉన్నటువంటి, అతడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి భౌతిక దేహం విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ఉన్నటువంటి కాలాన్ని గణించి, ఏ ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు అతడు ఎలాంటి సుఖదుఖాలు పొందేందుకు అవకాశం ఉందో, ఎటువంటి కర్మలు అతను ఎదుర్కోబోతున్నాడో, ఎటువంటి బాధలు వస్తాయో, ఏది అనుకూలమైన ప్రాప్తం, ఏ సమయంలో విద్యాభ్యాసం జరుగుతుంది, ఎలాంటి స్థితికి వెళతాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటే, ఎవరినంటే పేరు చెప్పకపోవచ్చు, ఏ సంవత్సరంలో పెళ్ళి అవుతుందో, ఇంచుమించుగా ఇలాంటివి కొన్ని, అన్నీ ఏం చెప్పలేము, కొన్ని గణించి చెబుతారు. ఇందులో చాలా భాగం కూడా నిజమవుతాయి. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రం తప్పు ఎప్పుడూ కాదు, శాస్త్రి తప్పు ఉంటుంది అంటారు. అంటే నీకు యోగం ఉంటే వాటి ద్వారా వినవలసి వస్తే అది పలుకుతుంది, లేకపోతే నీకు తెలియబడవలసిన ప్రాప్తం లేకపోతే కనీసం వాడికి తెలిసే అవకాశం కూడా ఉండదు. తెలిస్తే ఎందుకు తెలుసుకోవాలి? మనకి బ్లాడ్స్కి ఒక చోటు ఉంది, మేధావులు అనేవాళ్ళు భవిష్యత్తు తెలుసుకుంటారు, కానీ జ్ఞానులు భవిష్యత్తును నిర్మిస్తారు. వీలైతే తెలుసుకోండి. తెలుసుకోవడం ఎందుకు అంటే, ప్రతి ఒక్క క్షణం ఒక సేవకి, ఒక జ్ఞానం పొందడానికి, ప్రేమించడానికి, ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందడుగు వేయడానికి, ఎరుకతో జీవించడం కోసం వర్తమాన స్థితిని మనం తప్పకుండా గణిస్తూ ప్రతి నిమిషాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇది ప్రారంధ కర్మ యొక్క స్వరూపం. ప్రారంధ కర్మలో నిజానికి 3 విభాగాలు ఉన్నాయి. ప్రారంధ కర్మ మొత్తం ఒకటే కాదు, ప్రారంధ కర్మలో 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అందులో మొదటిది దృఢకర్మ, రెండవది దృఢాదృఢ కర్మ, మూడవది అదృఢ కర్మ. వీటి నుంచి ఒక్కొక్క దాని నుంచి మనం విపులంగా చెప్పుకుందాం. ముందు దృఢకర్మ. సాధారణంగా మనం మన జీవితంలో దృఢకర్మలు తక్కువ చేస్తాం. దృఢాదృఢ కర్మలు అంటే 50-50, దృఢము మరియు అదృఢము 50-50గా ఉండేటువంటివి. మూడవది అదృఢ కర్మలు. అదృఢం అంటే అందులో ఏమాత్రము దృఢత్వం లేదు. ఏదో ఇది కావాలని కోరుకుంటావు, మనల్ని మర్చిపోతావు, ఓ 15 రోజుల జ్ఞాపకం వస్తుంది, అదైతే బాగుంటుంది అనుకుంటావు, దానికోసం ప్రయత్నం చేస్తావు, అది వదిలిపెట్టేస్తావు. మళ్ళీ ఎప్పుడో 2 ఏళ్ళకి గుర్తుకొస్తుంది,
ఇవన్నీ అదృఢ కర్మలు. అది చేస్తే బాగుంటుంది అనుకోవడం, కాసేపు దాని గురించి ఆలోచించడం, కొంతమందిని కలుసుకోవడం, ఒక 6 నెలలు చేయడం, తర్వాత మానేయడం. ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. వాటి గురించి కూడా మనం విపులంగా చెప్పుకుందాం. ఏది ఏమైనా ప్రధానంగా దృఢత్వము లేనటువంటివి, అంత ఎక్కువగా బంధించనటువంటివి, బంధనకారకం కానటువంటివి, అతి సులభంగా దాని నుండి మీరు బయటపడడానికి అవకాశం ఉన్నటువంటివి అదృఢ కర్మలు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఆ పాయింట్కి వచ్చేప్పుడు దీన్ని వివరిస్తాను. ఇంకా మొదటి పాయింట్, దృఢ కర్మ. దృఢ కర్మ అంటే అత్యంత దృఢమైనటువంటి కర్మ. మనం గత జన్మ లేదా గత జన్మలలో మన వెనకాల మనం చెప్పుకున్నాక ఏదో ఒక లెక్క ప్రకారమో ఎంతో మానవాళి యొక్క పరిణామ క్రమంలో ఇంచుమించుగా ఒక 500 600 జన్మలు ఎత్తామనుకుందాం. 50 ప్లస్ ఆర్ మైనస్. ప్రతి ఒక్కళ్ళకి వెనకాల ఎన్నో కొన్ని జన్మలు ఉన్నాయి కదా. మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం. 7 జంతువుల నుంచి మానవుడు, ఆ జంతువుల నుంచి మానవుడు ఈశ్వరాంశ యొక్క ప్రజ్ఞాశక్తి ప్రవేశించడం చేత వ్యక్తిత్వ సిద్ధి, దీన్ని ఇంగ్లీష్లో ఇండివిజువలైజేషన్ అంటారు, దాన్ని పొంది మనం మానవ రూపాన్ని మనం ధరించాం. అయితే అందులో చెప్పుకున్నట్టు మనకి బ్లెవెట్స్కి సీక్రెట్ డాక్టర్లో ఇచ్చింది, ప్రతి ఒక్క మనిషిలోనూ తాను ఏ జంతువు ద్వారా ఈ విధమైనటువంటి భౌతిక రూపాన్ని, మానవ దేహాన్ని పొందాడో ఆ జంతువు యొక్క తత్వము, దాని యొక్క ప్రవృత్తి అతడిలో లీలగా ఒక నీడలా కనపడుతూ ఉంటుంది. ఎంతగా అతను అత్యున్నత స్థితికి పొందినప్పటికీ కూడా ఇంకా అతడిలో కొంత, అంటే జంతువులా ప్రవర్తిస్తున్నాడని కాదు, తత్వం, దాని యొక్క ప్రవృత్తి అతడిలో నిద్రాణంగా ఉండే ఉంటుంది. ఇది అతడికి జన్మల పరంపర ముగిసేదాకా, 5th ఇనిషియేషన్ కూడా అయిపోయేదాకా అతడు మోక్షాన్ని పొందటం. మోక్షము అంటే దేని నుండి మోక్షము? ముక్తి అంటే దాని నుంచి విడుదల. మామూలు సామాన్య పదాలు చెప్పుకోవాలంటే ముక్తము. మనం ముక్తి పొందారు, మరి చేతికి సంకెళ్ళు కడితే ఆ సంకెళ్ళు తీసేయడము, మనం విముక్తం అయ్యాం అంటాం కదా. కాబట్టి జనన మరణ చక్రం నుంచి విముక్తం పొందడం మాత్రమే మోక్షం. అంతకంటే ఆ పైన ఇంకా కైవల్యం ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకుందాం. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, అది ఇక్కడ సందర్భం కాదు. కాబట్టి ఆ మోక్షాన్ని పొందేంత వరకు కూడా అతడికి ఇంకా ఒక్కొక్క జన్మలో 4 శరీరాలు వెళ్ళిపోతాయని చెప్పుకుంటున్నాం. భూలోకంలో భౌతిక శరీరం, భూలోకంలో భౌతిక శరీరం, దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, కామలోకంలో కామ శరీరం, మానసిక లోకంలో మానసిక శరీరం. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కటి వదిలేసి జీవాత్మ పైకి వెళుతూ, అంటే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క మరణం ఉందన్నమాట ఆ దేహాలకి. అక్కడి నుంచి ఊర్ధ మానసిక లోకంలోకి వెళ్ళి ఈలోగా అధో మానసిక లోకంలో స్వర్గాన్ని, స్వర్గ సుఖాలను పొంది, దాని గురించి తర్వాత చెప్పుకుందాం అసలు స్వర్గం అంటే ఏమిటి అని. మానవుడు ఊర్ధ మానసిక లోకంలోకి వెళ్ళి అక్కడ కారణ శరీరంలో కొంతకాలం ఉండి తిరిగి మళ్ళా భూగర్భంలో, తిరిగి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది జన్మల పరంపర, ఇది సాగుతూ ఉంటుంది. ఇవన్నీ నశించి అతడి సత్కర్మ దుష్కర్మ రెండు టాలీ అయ్యి, అంటే మనం మామూలు మాట చెప్పుకోవాలంటే బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. అతడి యొక్క ఆస్తులు లేవు, అప్పులు లేవు. ఆస్తులు బాగా ఉండొచ్చు కదండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనకి దుష్కర్మ ఎంతటి బంధనమో సత్కర్మ కూడా అంతకు రెట్టింపు బంధనం. దీన్ని మనం తర్వాత వివరిస్తాను. ముందు దృఢకర్మ అన్న పదం చెప్పడం కోసం ఇది చెప్తున్నా. కాబట్టి ఈ దృఢకర్మలో అతడు ఆ మోక్షాన్ని పొందేంత వరకు అతడు పొందే ప్రతి జన్మలోనూ కూడా, స్త్రీగా ఉన్నా సరే పురుషుడిగా ఉన్నా సరే, ఆ సమయంలో అతడి యొక్క తత్వంలో, దేహాల తత్వంలో అంతర్గతంలోంచి బయటికి తెలియవచ్చేటువంటిది, అతడు ఏ జంతువు నుంచి అయితే వ్యక్తిత్వం పొందాడో ఆ జంతువు యొక్క తత్వం తెలుస్తూ ఉంటుంది. బాగా దివ్యదృష్టి కలిగిన వాళ్ళు ఒక్కసారి అతన్ని కనుక పరీక్షించినట్టయితే
స్పష్టంగా అతడు ఏ జంతువు నుండి పరిణామం చెంది మానవుడయ్యాడో తెలుస్తుంది. దీన్ని లోకంలో సామాన్యంగా తేలిక మాటల్లో తెలిసి తెలియకుండా ఒక ప్రత్యేక అర్థం లేకుండానే ఈ సత్యాన్ని స్ఫురింపజేస్తూ, అబ్బో ఆయన చాలా గోవండి, ఈయన చాలా, అబ్బో ఆయన పులి, వీడి గుంటనక్క అంటుంటారు. అంటే వాస్తవానికి మనం అనుకున్న లక్షణాలు గుణాలు ఏవి ఆ జంతువులకు ఉండవు. గుంటనక్కకి ఏమి ప్రత్యేకించి ఇతరులను మోసం చేయాలి అని స్వభావరీత్యా మోసపూరితమైనటువంటి ఎక్స్ట్రా తెలివితేటలు కానీ మేధా సంపత్తి కానీ ఇతర జంతువుల కన్నా ఏమి ఎక్స్ట్రా ఉండదు. కేవలం మనం వాటికి ఆ జంతువులకు ఆ గుణాలు ఆపాదించాం అంతే. వాటికి ఉండే నిజతత్వాలు వేరే ఉంటాయి. సో ఇది మానవుడు యొక్క స్థూలంగా ప్రారంధ కర్మలో దృఢంగా అతడిలో ప్రవేశించేటువంటి ఒక తత్వం. కాబట్టి ఈ దృఢకర్మని మనం పరిశీలించినట్టయితే గత జన్మలలో ఎన్నో జన్మలలో మీరు ఏ ఏ పనులైతే అతి ఎక్కువగా చేశారో వాటి యొక్క ప్రధానమైనటువంటి తత్వం ఈ జన్మలో దృఢంగా ఉంటుంది. అందులో ప్రధానంగా వాడు ఒక వేటగాడవడము, లేకపోతే మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం, లేదా వాడి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు బాగా వికాసవంతమై అతడు పాడడానికి వీలుగా ప్రకృతిని చూసి ఆనందంగా వాడు పాడడం మొదలుపెట్టాడు అనుకోండి, కాలక్రమేణా మహాగాయకుడు అయిపోతాడు. కర్మ అనేటువంటి రెండు సిద్ధాంతాలు కూడా ఒకదానిని ఒకటి పెనవేసుకున్న సిద్ధాంతాలు. అంటే గత జన్మలో వాడు కనుక ఒక జన్మలో ఒక 2 ఏళ్ళు, ఇంకో జన్మలో 5 ఏళ్ళు, ఇంకో జన్మలో 10 ఏళ్ళు, ఇంకో జన్మలో 15 ఏళ్ళు, ఇంకో జన్మలో 20 ఏళ్ళు కనుక సంగీతం నేర్చుకున్నట్లయితే ఇంతకు మునుపు జన్మలో 40 ఏళ్ళు కనుక సంగీతం నేర్చుకున్నట్టయితే ఈ జన్మలో పుట్టంగానే ఇంచుమించుగా ఈ జన్మలో కూడా నేర్చుకోవాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏడాది 2 ఏళ్లలోనే 40 సంవత్సరాల పాటు వాడు సాధించేటువంటి జ్ఞానం అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, నిక్షిప్తమే వచ్చేస్తుంది. అదో చిత్రమైన విషయం, సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పే విషయం. అంటే అది వాడికి దృఢకర్మ. అలాంటి దృఢకర్మని వాడు జన్మ జన్మలుగా చేశాడు. ఇప్పుడు మహావిద్వాంసుడు ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఏ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఉన్నారు అంటే వారు 5 ఏళ్లకే కచేరీ చేశాడు ఆయన. శకుంతలాదేవి గారు మ్యాథమెటిక్స్ లో అపారమైనటువంటి మేధాశక్తి, అతి చిన్నపిల్లగా ఉన్నప్పుడే అద్భుతంగా లెక్కలు చేసింది. అలాగే కొంతమంది అద్భుతంగా నాట్యం చేస్తారు. మరి ఇది కారణం కాకపోయినట్లయితే మనం అందరం అన్ని పనులు చేస్తూ ఉండవలసి వచ్చిండేది. మరి అందరం అన్ని పనులు చాలా నైపుణ్యంగా చేయలేకపోతున్నాం కదా. ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకే క్లాస్లో 100 మందికి ఒకే విధమైన పాఠం చెప్పినా 100 మందిలో ఆ పాఠం 100 రకాలుగా అది జనించి వాళ్ళు 100 శాస్త్రాల వైపు మళ్ళుతున్నారు. 10th క్లాస్లో మనం అన్ని చదువుకుంటాం, ఏవేవి చదువుకోవాలో ప్రపంచ జ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని శాస్త్రాలు చదువుకుంటాం. 10th తర్వాత క్రమేపీ వాడికి చాలా ఇష్టమైన శాస్త్రం వైపు వాడు మళ్ళుతాడు. ఎవరు డాక్టర్ కావాలో వాడే డాక్టర్ అవుతాడు, ఎవరు ఇంజనీర్ కావాలో వాడే ఇంజనీర్ అవుతాడు. అలాగే ఒకడు ఇంజనీర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక డాక్టర్ అయినా వాళ్ళలో సంగీతం కొంతమంది ఎక్కువ ఉంటుంది, కొందరికి సాహిత్యం ఉంటుంది, కొందరు బొమ్మలు చాలా బాగా వేస్తారు. ఇవన్నీ అది అర్థం ఏమిటి? ఏ పనైనా ఇప్పుడు మిగతా వాళ్ళకన్నా అవలీలగా చాలా గొప్పగా ఎంతో నైపుణ్యంతో ఏ ఒక వ్యక్తి అయినా చేశాడంటే అర్థం చాలా స్పష్టం. గత జన్మలలో అతడు ఆయా పనులని బాగా ఎక్కువగా చేశాడు. దీన్నే మనం చిన్నపిల్లలకి అన్నప్రాసన సమయంలోనో మరో సందర్భంలోనో పిల్లలకి పాక్కుంటూ వచ్చే పిల్లలకి కూర్చోబెట్టి దూరంగా పెడతారు. ఓ బంగారు నగ, ఓ పుస్తకం, ఓ పెన్ను ఇలా పెడుతుంటారు. పెడుతుంటే వాడు పాక్కుంటూ వచ్చి కూర్చుని దేనివి చేస్తే వాళ్ళు వాడి ప్రవృత్తి చెప్తోంది అని సరదాగా అంటుంటారు. అది నిజమవుతుందో కాదో మనం చెప్పలేం, కానీ దాని వెనకాల తత్వం మాత్రం ఇదే. స్పష్టంగా వాళ్ళకి అతి చిన్నప్పటి నుంచి ఆ విధమైనటువంటి వాళ్ళకి నిద్రాణంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కోరికలు బయటపడతాయి. పాడుతూ ఉండేవాళ్ళు చాలా చిన్నప్పటి నుంచే పాడతారు. డ్యాన్స్ చేసేటువంటి అమ్మాయిలు నడిచినా కూడా, కోపడ్డా కూడా వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూనే పోతారు రోడ్డు మీద. వాళ్ళకి అప్పటికి ఇంకా ఏ డ్యాన్స్ మాస్టర్ నేర్పి ఉండకపోవచ్చు కాక. అలాగే మనలోని సహజ ప్రవృత్తులు, వీటిని ప్రవృత్తి అంటారు.
అవి వెలికి వస్తూ ఉంటాయి. చిత్తవృత్తులు ఉంటాయి. చిత్తవృత్తులు అంటే మూడ్స్, అవి ఆ టైంకి ఉంటాయి. ఎంతో కోపిష్టి వాడికి కూడా కొంత శాంతం ఉండొచ్చు, ఎంతో శాంతపరుడికి కూడా క్రోధం రానువచ్చు. కాబట్టి వాళ్ళు ప్రవృత్తి అన్నది వాళ్ళు నిద్రాణంగా ఉంది, సుదీర్ఘంగా జన్మ జన్మల పాటు ఉన్నది. చిత్తవృత్తి అంటే మూడు ఆ సమయంలో వాళ్ళకు ఏర్పడేటువంటిది. కానీ అది కూడా ఈ దృఢ కర్మల్లో వీడు పుట్టుకతోనే చావంటారు. పుట్టుకతోనే చెడ్డవాడు కాడు కదా, పుట్టుకతోనే చెడ్డవాడు కాదు, కానీ వాడిలో చెడ్డతనాన్ని సూచించేటువంటి లక్షణాలు మనం చెప్పుకున్నాం ఇంత ముందు క్లాసుల్లో. వాళ్ళు బీజమాత్రంగా వాళ్ళు ఉన్నాయి, ఒక బీజ రూపంలో ఉన్నాయి, శాశ్వత అణువు రూపంలో ఉన్నాయి. ఒక్కొక్క జన్మలో ఆ శాశ్వత అణువు ద్వారానే మానవుడికి ఆయా గుణాలు, ఆ కోరికలు, వాడి యొక్క సాధనలు, వాడి అలవాట్లు, వాడి సమస్తమైనటువంటి జన్మల అన్నింటి యొక్క సారం వాడిలోకి ఒక బీజ రూపంలో నిక్షిప్తమై కొత్త జన్మ తీసుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఏమంటామంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అంటే అర్థం ఒక్కొక్కళ్ళలోంచి ఒక్కొక్క నైపుణ్యం, ఒక్కొక్కళ్ళలోంచి ఒక్కొక్క గుణము. కొందరు చాలా అతి చిన్నదానికి కూడా ఎంతో కోపం తెచ్చుకుంటూ ఉంటారు. కొందరికి వాళ్ళు చూస్తుంటే పరమశాంతంగా కనపడతారు. కొందరికి అందరూ స్నేహితులే, ఒకసారి చూసిన వాళ్ళు కూడా స్నేహితులే వాళ్ళకి. కొంతమంది చాలా ముభావంగా ఎవరిని దగ్గరికి రానియరు. మరికొంతమంది చాలా గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. కొందరు చాలా నెమ్మదిగా వినయంగా కనపడతారు. అందరూ కూడా తేడాలు ఉన్నాయి. కొంతమంది అందరూ హాయిగా నవ్వుతారు, కొందరు అందరూ నవ్వేటప్పుడు చాలా మౌనంగా సాధించుకుని ఉంటారు. వాళ్ళు పరమ శాడిస్టులు, భయంకరులు. ప్రపంచం అంతా ఆనందంగా ఉంటే వాళ్ళకి ఆనందం కలగదు. ఇవన్నీ పుట్టుకతో వచ్చినటువంటి దృఢ కర్మల యొక్క ఫలితాలు. దీనికే మనకు దివ్యజ్ఞాన సమాజంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లాడ్జిలో కూడా పైన ఒక బోర్డు ఉంటుంది, నో దై సెల్ఫ్. తెలుసుకో, నీలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. నువ్వే భగవంతుడు, భగవంతుడు నువ్వే విషయం తెలుసుకో. దాంతోపాటు నీలో ఉన్నటువంటి జన్మ జన్మల పాటు నీలో వచ్చినటువంటి ఉత్తమ గుణాలు తెలుసుకో, వాటిని ఇంప్రూవ్ చేయి. లోపాలు, బలహీనతలు, అసమర్థతలు, పరికరాణతలు, అలాగే ఇంద్రియ లోలత్వం, ఇంకా ఏవేవి లోపాలు ఉన్నాయో తొందరగా మనం కనుక తెలుసుకోగలిగితే వాటిని సాధ్యమైనంత వరకు తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి. ఆ దిక్కుగా మనం ముందడుగు వేయడమే మహాప్రస్థానంలో నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధికి మనం చేసేటువంటి పని. మన ఎవరో నన్ను అడిగారు మన గ్రూప్లోనే, జీవిత పాఠశాల యొక్క నియమాలు ఏమిటండి అని. నా మనసులో ఉంది. ఆ నియమాల్లో ప్రధానంగా ఉంటున్న అంశాలు ఇవే. మనం ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందడుగు వేస్తున్నప్పుడు మనం తెలుసుకుంటూ ముందడుగు వేద్దాం. ఈ విధంగా మనలో ఉన్నటువంటి దృఢకర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉన్నటువంటి గుణాలు, లోపాలు, సమర్థతలు, అలాగే మనలో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి రకరకాల ఏ వృత్తిని చేపట్టాలో ఆ వృత్తికి తగినటువంటి అర్హతలు, యోగ్యతలు. దీనితో పాటు దృఢకర్మల్లో వచ్చేవి ఏమిటి అంటే రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది సంబంధము, బాంధవ్యం అనేటువంటిది ఒకరికి మరొకరికి మధ్య ఏ రూపంలో అయితే కర్మ క్షాళనం అవుతుందో ఆ రూపానికి చెందినటువంటి రిలేషన్షిప్పే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుంది. అంటే గత జన్మల్లో వాళ్ళిద్దరి మధ్య మనసుతో చేసినటువంటి ఏదో ఒక తీవ్రమైనటువంటి ఒక బంధనం ఉంది. బంధం కాదు, ఆ బంధనము అంటే అందరూ రుణాల రూపంలోనే ఉన్నారండి, ప్రేమ రూపంలో ఉండి అతి సాన్నిహితంగా వచ్చేవాళ్ళు లేరా అని అడగండి. ఉంటారు, తప్పకుండా ఉంటారు. ప్రధానంగా రుణానుబంధ రూపాయణ అంటే అర్థం ఎక్కువ శాతం మానవుణ్ణి రుణం బంధిస్తుంది. తప్పకుండా మనందరి మధ్య మనం ఎంతగానో ప్రేమించేవాళ్ళు మన చుట్టూతో ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అలాగే ప్రేయసి కావచ్చు, ప్రియుడు కావచ్చు, ఇంకెవరైనా అత్యంత ప్రాణప్రదమైన స్నేహితులు కావచ్చు. ప్రేమ అనే పదము ఒక్కొక్క అది ఎలాంటిది అంటే ఒక అద్భుతమైనటువంటి తీర్థం లాంటిది. మీరు గ్లాసులో పోస్తే గ్లాస్ రూపం ధరిస్తుంది,
బిందురు బిందెలో పోస్తే బిందె రూపం ధరిస్తుంది. ఈ పాత్రలన్నీ కూడా మన రిలేషన్షిప్స్. కాకపోతే ఒక్కొక్క రిలేషన్షిప్ లో మనం ఒక్కొక్క రకమైనటువంటి ఆ బాధ్యతలు, అర్హతలు, సేవలు, ఉపకారాలు, సహాయాలు చేస్తుంటాం. తల్లితో చేసేటువంటిది ఒకటి, తండ్రితో ఒక రకంగా చేస్తాం మనం, అక్కతోనూ, చెల్లెలతోనూ, తమ్ముడితోనూ, అన్నతోనూ ఒక విధంగా మనం ప్రవర్తిస్తాం, మన యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే మన ఆఫీస్తోనూ, అలాగే అత్యంత ప్రాణప్రదమైన మిత్రులతోటి. ఇదే కాకుండా భార్య కూడా ప్రేమ వల్ల భార్య కావచ్చు, గత జన్మల్లో ప్రేమ వల్ల కావచ్చు, రుణం వల్ల కావచ్చు, అది మనం చెప్పలేం. మనం ప్రేమ వల్ల ఏర్పడిందని మాత్రమే అనుకుందాం ప్రస్తుతానికి. ఎందుకంటే ఎక్కడైతే బాధ, దుఃఖము, విషాదమే అతి ఎక్కువగా ఉందో ఒక రిలేషన్షిప్ లో, అది ఖచ్చితంగా రుణానికి సంబంధించింది. వాళ్ళు ఎంతసేపు పోట్లాడుకున్నా సాయంత్రం వేసి కదా ఆనందంగా ఉంటారు. ప్రతి పోట్లాట మధురంగానే ఉంటుంది. సో పోట్లాడుకునే వాళ్ళు ఎవరు? భార్యాభర్తలు ఎక్కువ పోట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకునే వాళ్ళు ఇద్దరే కాబట్టి. కానీ ప్రతి పోట్లాట వాళ్ళని కలపడానికి మరింత గొప్ప హేతువు అయితే అది ప్రేమకు గుర్తు. ఎవరో మనం చెప్పుకున్నారు చూడండి, పొద్దు నుంచి రాత్రి దాకా చెడమడ తిరుగుతూ, మీరు మందులు వేసుకోరు, జాగ్రత్తగా ఉండరు, మీరు అటు ఇటు బయట రోడ్ల మీద తిరుగుతారు, స్నేహితులు ఎక్కువ, సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడకండి, ఏమండి ఇలాంటి చివాట్లు ఎక్కువ పెడుతుంటారు. ఇదంతా కూడా ప్రేమలో భాగమే. ప్రేమ ఎక్కువైపోతే తిట్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఇది ఇది మన నిత్య జీవితంలో మనకు ఉండేటువంటి ఒక అనుభవం. ఏది ఏమైనా ఈ ఈ సమస్త వ్యవహారాల యొక్క సారాంశము ప్రేమ కోసమా, లేకపోతే వాళ్ళని విపరీతంగా బాధ పెట్టి ఆనందించడం కోసమా? చాలా సంబంధ బాంధవ్యాల్లో బాధ పెట్టి, హింసించి, వాళ్ళు ఎంత దుఃఖపడితే వీళ్ళు ఎంత ఎక్కువ ఆనందించేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా అప్పుడు తెలిసిపోతుంది, ఇది రుణం వల్లనే వీళ్ళు భార్యాభర్తలు అయ్యారు. ఆ వ్యక్తి ఇలా సేవ చేసి మాత్రమే రుణం తీర్చుకోవాలి, ఇంకొక మార్గం లేదు. వాళ్ళు హింసిస్తుంటే నేను రుణపడి ఉన్నానా? దశని చెప్పింది, నువ్వు తప్పకుండా నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని ముఖం మీద చెప్పేటువంటి హక్కు నీకుంది. యు కాంట్ బిహేవ్ లైక్ దిస్, ఇది తప్పు అని చెప్పగలిగే హక్కు నీకుంది. కానీ దాని నుంచి తప్పించుకు వెళ్ళిపోవడమా కాదా అనే విషయం ఆలోచించుకోను. ఎప్పుడు కూడా వీలైనంత వరకు మన కర్మల నుండి తప్పించుకోవడానికి చూడద్దు. దానికి డిఫైన్ చేయడానికి ఒకటి చెప్పారు, ఉపకారాలు, సేవలు, సహాయాలు ఎన్నో చేయొచ్చు, కానీ బాధ్యతలు తీసుకోవద్దు. ఎందుకంటే బాధ్యతలు కొందరి పట్లే ఉన్నాయి, తల్లి పట్ల, తండ్రి పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల ఉన్నాయి. ఇది మన బాధ్యతలు. మన జాబ్, మన ఉద్యోగం ఉంది, దానికి నీకు బాధ్యత, అది చేసి తీరాలి. ప్రభుత్వం కావచ్చు, ఎవరేమవచ్చు, ఏ బాస్ అయితే ఆ బాస్. కానీ లేనిపోను ఊరి వాళ్ళకి చేసేటువంటి సహాయాలు ఉన్నాయి చూసారా, అది కూడా తప్పకుండా అనివార్యంగా చేయాలి, కానీ అది బాధ్యత కాదు. నీ స్వధర్మాల్లో అదొకటి. ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి మనం తప్పకుండా ఎంతో కొంత సహాయం చేయాలి. కాబట్టి బాధ్యతలు వేరు, మిగతా వాటికి మధ్య తేడా గమనించగలగాలి మనం. కాగా మన యొక్క బంధుత్వాలు అనేటువంటివి తల్లితో, తండ్రితో, ఇతరులతో ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా ఒక రూపాన్ని ధరించడానికి కారణం ఏ కారణం చేత వీళ్ళు భార్యాభర్తలు అవుతున్నారు అని ఆలోచించండి. ఏ కారణం చేత వీళ్ళు తల్లి అక్క చెల్లెళ్ళు అవుతారు? చాలా గొప్ప ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అక్క చెల్లెలుగా పుట్టచ్చు. అలాగే ఈ ఫామ్ అనేటువంటిది చాలా అసత్యం. దాని వెనక ఉన్నటువంటి భావము, వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ మధ్య ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ద్వేషం కూడా కావచ్చు. ఒక్కొక్కసారి పోయిన జన్మలో అత్యంత తీవ్రంగా కొట్టుకున్న వాళ్ళు, జీవితం అంతా శత్రుత్వమే ఉన్నవాళ్ళు కూడా భార్యాభర్తలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఒకరికొకరు పరస్పరం రుణపడ్డారు. ఆ రుణం వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటేనే ఆ రుణం తీరుతుంది, లేకపోతే వాళ్ళ క్షణంలో దూరమే వెళ్ళిపోతారు. అలా రుణం ఉంటూనే ఉన్న ఇంకో ప్రశ్న వేయచ్చు, మీరు విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నిజమే, కానీ వాళ్ళు విడాకులు కూడా తీసుకోరు. ఎందుకంటే అలా పరస్పరము రుణములు తీర్చుకోవడమే ఈ జన్మ ప్రారంభ కర్మలో వాళ్ళకు ఉన్నది. అలా రుణం లేని వాళ్ళు, రుణం తీరిపోయిన వాళ్ళు దేహానన్నా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదా భౌతికంగా
ఇళ్ళన్నా వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా జన్మలో వాళ్ళ మొహమొహాలు చూసుకోరు. ఇప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకోవాలి. అదేంటి అంటే, అసలు ఈ బంధం కానీ, రుణం కానీ ఏర్పాటు చేసేది ఏమిటి అంటే మనసే. మొదలే చెప్పుకున్నాం మనం. ఆ మనస్సులో కూడా ప్రధానంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, దేనిని గురించైతే మీరు అతి ఎక్కువగా మననం చేస్తారో పొద్దున్న నుంచి రాత్రి దాకా జీవితంలో, అలాంటి వాళ్ళతోటి ప్రేమ రూపంలో కానీ, శత్రుత్వం రూపంలో కానీ, వాళ్ళకి బంధం కానీ, బంధనం కానీ ఏర్పడదు. పొద్దునుంచి రాత్రి దాకా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు, మీరు ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ గురించి ఆలోచిస్తారా? లేదా మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, మాటలు అన్న వాళ్ళు, అపకారం చేసిన వాళ్ళు, హేళనలు, నిందలు, తిరస్కారాలు చేసిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారా? మనస్సు యొక్క సహజ లక్షణం ఏది అంటే, దుఃఖాన్ని, బాధల్ని మననం చేస్తూ ఉండటం. ఇది లేని ప్రారంధ కర్మ. ఈ పాయింట్ తర్వాత చెప్పుకుందాం. ప్రారంధ కర్మలో ఉన్నవి అనుభవిస్తున్నావా, లేనివి అనుభవిస్తున్నావా? లేకపోతే ఎలా అనుభవిస్తారండి? చాలా భాగం లేని కర్మల్నే అనుభవిస్తున్నాం, ఉన్నవి కాదు, ఊహించుకున్నవి. సరే, ఇప్పుడు ఇక్కడ మననం మననం చేతనే కర్మ ఏర్పడుతోంది. మననం వల్ల భావచిత్రం ఏర్పడుతోంది, ప్లాట్ఫామ్. ఆ భావచిత్రం వెళ్ళి అవతల వాడికి స్పృశిస్తుంది. థాట్ ఫామ్స్ అనే పుస్తకం కూడా ఉంది. థాట్ పవర్స్ కంట్రోల్ అనే పుస్తకం కూడా ఉంది. ద్విజ్ఞాన సమాజ సాహిత్యం అద్భుతంగా దీని మీద ఇచ్చింది. వాటిని చదవండి. అందులో చెప్తారు. ఒక వ్యక్తి గురించి మననం చేస్తూ ఉంటే, ఎవరో అడిగారు, ఒక ఆవిడ ఎవరో అడిగారు మన మన ఈ ప్రశ్నల వాటిల్లోనే, మనం బాగా ఒక వ్యక్తి గురించి కనుక మనం వాళ్ళకి మంచి జరగాలి, మేలు జరగాలి చెప్పిన కనుక మనం మననం చేసినట్టయితే వాళ్ళకి సహాయం జరుగుతుందా? బాగా సహాయం జరుగుతుంది. అలాగే అపకారంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అపకారం అంటే ఒక రకమైన వేదన కలుగుతుంది వాళ్ళకి, నెగిటివ్ గా. అందుకే ఏ వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు అన్నారు. నెగిటివ్ గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళలోకి వెళ్ళి, వాళ్ళు నిజంగానే ఏ కొద్దిగానో ఉన్న ఆ నెగిటివ్ మాలిన్యాన్ని చైతన్యపరిచి వాడు నిజంగా ఇంకొంచెం చెడ్డవాడయ్యే అవకాశం ఉంది. వాళ్ళు నువ్వు ఊహించుకోవచ్చు. వాళ్ళు 3% మాలిన్యం ఉండగా, చెడుతనం ఉండగా, మనం ఒక 50% మాలిన్యం ఉంది అని అనుకుని దాని గురించే చెబుతూ, దాని గురించే పక్క వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు ఇలా ఎవరి గురించైనా కావచ్చు. వాళ్ళ బాస్ గురించి కావచ్చు, వాళ్ళ భర్త గురించి కావచ్చు, వాళ్ళ అత్తగారి గురించి కావచ్చు, కొడుకు గురించి కావచ్చు, ఎవరి గురించైనా సరే తీవ్రంగా అలా చెబుతూ ఉండడం చేత ఫస్ట్ క్లాసులో చెప్పుకున్నాం, వాక్కు చాలా అగ్ని రూపం అని. ఈ వాక్కు ఆ మనసుతో ఉండేటువంటి భావచిత్రంతో కలిసి ప్రచండ రూపం ధరించి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళకి వెళ్ళి తగిలి వాళ్ళలో ఉన్నటువంటి ఆ మాలిన్యం యొక్క అంశ 10 రెట్లు అవుతుంది. ఇది దుష్కర్మగా మనకు తగులుతుంది. ఒకవేళ వాడి కనుక ఏదైనా అపకారం తగిలితే ఆ పాప ఫలం కూడా మనకే వస్తుంది. కాబట్టి మనకి ఏం చెప్పారంటే, మంచే చూడు, మంచే విను, మంచే మాట్లాడు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఆధ్యాత్మిక ప్రస్థానంలో వెళ్ళే వాళ్ళకి సింపుల్ గా చెప్పారు. కాబట్టి ఇక్కడ మీకు ఏ పాయింట్ మీద మిమ్మల్ని అతి ఎక్కువగా దృష్టి పెట్టదలుచుకున్నానంటే, మీరు పొద్దు నుంచి రాత్రి దాకా దేని గురించి అతి ఎక్కువగా ఆలోచిస్తారు, అదే మీ వెంట వస్తుంది, అదే మీ దృఢకర్మ అవుతుంది, అదే జన్మకు కారకం అవుతుంది. ఆ వచ్చి జన్మలకి వాళ్ళే మీ వెంట ఉంటారు. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, ఎవరు మీ వెంట ఉండాలి. అంటే నాకు పరమ గురువులు అంటే చాలా ఇష్టం అండి. ఈ క్షణాన పరమ గురువులు ప్రత్యక్షమైపోయి నాకేమన్నా జ్ఞానబోధ చేస్తే ఎంత బాగుండు అనే కోరిక బహుశా మనలో 100కి 100 మందికి ఉంటుంది అనడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ పరమ గురువుల ప్రేమ మనం పొందాలని కానీ, వాళ్ళ కరుణ పొందాలని కానీ, వారితో కలిసి మనం అద్భుతంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కానీ ఉంటే, ముందు మనం ఏం చేయాలి? ఏం చేయాలో 99 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, దాని గురించి నిరంతరం ఆలోచించటం. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పాప ఉందండి. ఆ పాప పట్ల మీ ప్రేమను ఎలా చూపిస్తారు? ప్రేమ ఈ ఒక్క రూపంలోనే ఉంటుందా? ఆ పాపకు నీళ్లు పోస్తారు, మంచి మంచి బట్టలు వేస్తారు, మంచి ఇస్త్రీ బట్టలు వేస్తారు, మంచి బొమ్మలు ఇస్తారు, చక్కగా అన్నం పెడతారు, జోల పాడుతారు, నిద్రపుచ్చుతారు. ఆ పాప గురించి అనేక స్కీమ్స్ ఆలోచిస్తారు, 10 మందికి చెప్తారు. అంటే ఏమిటి అర్థం?
ఒక పాపపై మీకున్నటువంటి ప్రేమకి అనుగుణంగా మీరు కొన్ని వందల పనులు చేశారు. అలాగే మనం మన యొక్క ఆధ్యాత్మిక వ్యాసంగంలో కూడా మీకు బాగా నచ్చిన దాని పట్ల తీవ్రంగా దాన్నే మననం చేయండి. దాని గురించి మిత్రులతో మాట్లాడండి. దాని గురించి ధ్యానం చేయండి, అధ్యయనం చేయండి, మాట్లాడండి, చదవండి, వినండి. ఏం చేసినా సరే, మా ఫాదర్ పత్రి గోపాలకృష్ణరావు గారు అయితే సినిమాలు చూసినా సరే, ఆయన బాగా ఇష్టమైన సినిమాలు చూసినా కూడా ఆ సినిమాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక సారాన్ని, థియాసఫీని చెప్పేవారు. ఆ మాటలు ఎక్కడొక్కడ ఎవరో ఒక మంచి మాట మాట్లాడేవారు, అది గుర్తుపెట్టుకుని చెప్పేవారు. ఆ సినిమాలో అద్భుతంగా మాట్లాడాడండి, ఆ డైలాగ్ చూడు ఎంత బాగుందో అనేవారు. మాయాబజార్ సినిమాకి వెళ్ళామండి, మాయాబజార్ ఏంటి బాగా నచ్చింది అనగానే తక్షణం చెప్పేవారు, పాండిత్యం కన్నా జ్ఞానం చాలా గొప్పది అంటాడు ఆయన. కాబట్టి ఏది చూస్తున్నావు, ఏది వింటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ యాక్టివిటీలో ఉన్నావు అన్నది కాస్త ప్రధానం. దానిలో నువ్వు దేనిని చూస్తున్నావు. అలా ఒకసారి మీరు మీ సీసీ కెమెరాని మన మీద తిప్పుకుని పొద్దునుంచి రాత్రి దాకా మీ మాటలలో, మీ మనసుల్లో, మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో, మీ యొక్క మీ నిజతత్వంలో, మీ యొక్క టాలెంట్స్ లో ఏది ప్రధానంగా దృఢంగా కనపడుతోంది. కదలకుండా మిమ్మల్ని ఒక్క అడుగు కూడా పక్కకు వేయకుండా ఉండేవి కొన్ని సహకరించేవి. మన చుట్టూతో ఉండే వాతావరణం మనం మార్చలేము, ఇది దృఢకర్మ. ఎందుకంటే అలాంటి వాతావరణం మనం సృష్టించాం గత జన్మల్లో. కాబట్టి అలాంటి వాతావరణం ఉంది, దాన్ని ఏమాత్రమూ మార్చలేము. కానీ మన యొక్క ఆలోచనలు మనం మార్చగలం. ఏ ఆలోచనల ద్వారా అయితే మనకి ఈ దేహము, ఈ స్వభావం ఇవన్నీ ప్రాప్తించాయో దానికి విరుద్ధమైనటువంటి, దానికి ఇంకా ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి ఆలోచన చేయడం ద్వారా, ఒకసారి యానిబిసన్ చెప్పింది నేను మీకు చెప్పే ఉంటాను, పోయిన క్లాసులో చెప్పాను మీకు. డబ్బు మనకి బాగా కావాలి అనుకుంటే ధనం గురించి ఏ విధంగా చేస్తారు, భగవంతుడు ప్రత్యక్షం కావాలి అనుకుంటే ఏం చేస్తారు. ఇప్పుడు పరమగురుల యొక్క కరుణ పొందాలి అంటే పరమగురుల గురించి స్పష్టంగా చెప్పారు, మాతో కలిసి మీకు పనిచేసే అవకాశం మీకు ఎప్పుడూ కలుగుతుంది. ఎందుకంటే మానవాళిలో ఏ ఒక్కరికి మీరు సేవ చేసినా మాకు చేసినట్టే అన్నారు. వాళ్ళు ప్రత్యేకించి సూపర్ డీలక్స్ పాద పూజలు, సేవలు ఏం చేయక్కర్లేదు. అవి కోరుకోరు వాళ్ళు. కేవలం భక్తితో వారి పట్ల భజనలు చేయడం కూడా కాదు, వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యాలని జీవితంలో ఆచరించాలి. అది ఆధ్యాత్మికత. అది ఎంత ఎక్కువగా వాటిని మననం చేస్తూ, వాటిని వింటూ, వాటిని చెప్తూ, వాటిని జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే తక్షణం మనం రాబోయే జన్మలలో మరింతగా వారి కార్యకలాపాల్లో పాల్పంచుకుంటూ వారితో కలిసి మనం మానవాళి యొక్క పురోగతి కోసం మనం ఎంతగానో తోడ్పడగలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మన ప్రారంభ కర్మలో ఏ బంధాలు మనకు ఉన్నాయి, ఏ రుణాలు మనకు ఉన్నాయి, ఆ రుణాలు తొందరగా తీర్చేసే ప్రయత్నం చేయండి. అంటే భార్యతోనో పిల్లలతోనో వదిలించుకోవాలనా కాదు, ప్రతి బంధనాన్ని బంధంగా మార్చుకోండి. ప్రతి రుణాన్ని ఒక ప్రేమగా మార్చుకుందాం. ఇది ఒక విశేషం. నిన్ను ఎంతో బాధ పెట్టేవాడైనా కూడా ప్రేమించండి, నేర్చుకోండి. మనకి ఎంత వినే ఉంటారు, ఒక తేలు నీళ్ళలో పడి కొట్టుకుపోతుంటే ఒక సాధువు దాని బయటికి తీస్తుంటాడు ప్రేమతో, బయటికి రావే, బతకవే, కొట్టుకుపోకే అని. అది పైకెట్టి ప్రతిసారి అని కుడుతోంది. అని కుడుతున్నా సరే పైకి రా, బతుకు, మునిగిపోకు, చచ్చిపోకు అంటుంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అది దాని స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తించింది. మరి మనం మన స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తించద్దు. అలాగే నిత్య జీవితంలో మనకి బాధ కలిగించిన వాళ్ళ పట్ల కూడా మనం ప్రేమిస్తూ, రుణం కోసమే మనతోటి సంబంధ బాంధవ్యాలు పొందిన వాళ్ళతో కూడా రుణం తీరిపోతున్నా సరే మనం ప్రేమిద్దాం. అప్పుడు ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ ఉండదు, బంధించబడడం ఉండదు. అది సంపూర్ణంగా ఒక్క రూపానికే కట్టుబడి ఉండదు. వచ్చే జన్మలో మళ్ళా వాళ్ళ దగ్గర అయినా కూడా అది ఒక కట్టేసినట్టుగా ఉండదు, ఆనందకారకంగానే ఉంటుంది. అది ఈ రూపంలోనే ఉండి తీరాలన్న నియమం లేదు. అత్యంత ప్రేమించుకునే అక్కాచెల్లెళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోవచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా సంపూర్ణంగా రుణాలు తీరిపోతే వాళ్ళు తిరిగి భార్యాభర్తలుగానే ఉండాలనే లేదు, తండ్రి కూతురులుగా కూడా మారచ్చు. ఎందుకంటే అక్కడ ప్రేమ అనేటువంటి తత్వమే ముఖ్యం తప్ప భౌతికమైనటువంటి రిలేషన్షిప్స్ కావు. ఏ రూపంలోకి వస్తామో తెలియదు. అలాగే తల్లి కూతుళ్ళు కావచ్చు,
ఈ జన్మలో భార్యాభర్తలు, వచ్చే జన్మలో తల్లి కూతుళ్ళు కావచ్చు. రూపానికి ప్రాముఖ్యం లేదు. రూపం వెనకాల ఉన్నటువంటి భావానికి, మీ యొక్క మానసికమైనటువంటి మననానికి, అసలు మంత్ర శబ్దానికి కూడా అదే చెప్తారు. మననం త్రాయత ఇది మంత్ర అని. నిరంతరం మననం చేస్తూ ఉంటే, దురదృష్టం ఏమిటంటే మన ప్రియమిత్రులకి గురువులు చాలా ఎక్కువగా హెచ్చరించారు. దయచేసి బాధలని, కష్టాలని, విచారకరమైన సంఘటనల్ని, మనం తిట్టిన వాటిని, విమర్శల్ని, వాటిని ఎక్కువ తలుచుకోకండి, వదిలిపెట్టేయండి. ఒక ప్రేమని, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని, ఒక వెలుగుని, ఒక జ్ఞానాన్ని నిరంతరం తలుచుకుందాం. ఏది తలుచుకుంటే అదే కళ్ళ ముందు ఉంటుంది. యద్భావం తద్భవతి. అదే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. దాన్నే తలుచుకుంటూ ఉంటుంది. తెల్లవారుజామున పొద్దున్నే లేచి 5ంటికి మీరు ఏది తలుచుకుంటారో రాత్రి దాకా అదే తలుచుకుంటారు. ఒక చెత్త సినిమా పాట విన్నారంటే రాత్రి దాకా అదే పాట నాలుగు మీద ఆడుతుంటుంది. అలాగే పొద్దున్న లేచి ఎవడన్నా వాడు వచ్చి తెల్లవారుజామున 6ంటికి వచ్చి ఫోన్ చేసి తిట్టిపోయాడు అనుకోండి, రాత్రి దాకా దుఃఖపడతారు. రాత్రి దాకానే కాదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత కూడా, కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి వాడు నన్ను తిట్టాడు అని చెప్పుకుని కొంచెం ఊరట పొందుతారు. ఇదంతా కూడా దుష్కర్మ, అది పైగా క్రొత్త కర్మ కూడా. కాబట్టి మొత్తం మీద దీని యొక్క సారాంశాన్ని మనం పర్యాలోచించి చూస్తే, మన మనస్సు సాగించేటువంటి చిత్త వ్యాపారం, దిస్ బిజినెస్ ఎంత దృఢంగా దేని పట్ల ఉంటుందో అంత దృఢంగా అది మనల్ని బంధిస్తుంది. మనం బంధించబడకుండా కర్మలు చేద్దాం. కర్మలు చేయకుండా ఉండలేము. కర్మలు చేద్దాం. అది ప్రేమ రూపంలో సాగాలి, మన యొక్క స్వధర్మంగా సాగాలి, ఆనందకరంగా ఉండాలి ప్రతి కర్మ. కృష్ణార్పణం అంటూ భగవదర్పణం చేద్దాం. ఈరోజు మనకి సమయం 1 గంట అయింది. ప్రారంభ కర్మ గురించి ఇంకా కూడా చెప్పుకోవాల్సిన చాలా ఉంది. అది వచ్చే క్లాసులో చెప్పుకుందాం. ఈలోగా ప్రశ్నలు వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రశ్నలు వేయచ్చు. జగదీష్ గారు రికార్డింగ్ చేశారా? జగదీష్ గారు ఓకే, రికార్డింగ్ అవుతుందా? రికార్డింగ్ అవుతుందండి. ఇంకా ప్రశ్నలు ఎవరన్నా ఉంటే వేయచ్చు. సమయం అయిపోయింది. ప్రసాద్ గారు చెప్పమ్మా. సామ్రాజ్యం గారు చాలా వివరంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. కాకపోతే ఇప్పుడు నాకేంటంటే మీరు ఒక చిన్న సహాయం చెప్పలేదండి, నేను చేస్తా. ఇది ఓ చిన్న మనవి. నేను బాగా చెప్పలేదండి. నేను చాలా బాగా విన్నానండి. మీరు సామ్రాజ్యం గారిలో ఉండే ఆత్మ విన్నందుకు సంతోషం. ఇది చెప్పింది మాత్రం గురు ప్రసాదిత జ్ఞానం. నేను కేవలం చిన్న గరిటిని మాత్రమే. అది అంత బాగుంది అంటే అర్థము పరమ గురువులు అంత బాగా మనకు అందించారని అర్థం. చెప్పండి. ఏంటంటే గంట సమయం విన్నాను చాలా బాగా. అయితే ఇప్పుడు నాకు కొంచెం మీరు ఎలా సహాయం చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ మామూలు ఈ రోజువారీ జీవితంలో ఇదిగోమ్మ ఇలా పాటించాలి, పాయింట్ 1 పాయింట్ 2 కొంచెం ఏమన్నా అలా నాకేమన్నా కొంచెం ఏమన్నా గైడ్ చేస్తారా అని. దీన్ని రెండుగా చూద్దాం. దీనికి అసలు మీకు విషయం తెలిసే ఉండొచ్చు. దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించండి అని పరమ గురువు చెప్పలేదు. చాలా మంది తెలియకపోవచ్చు ఆ విషయం. ఆశయాలు చెప్పారు, లక్ష్యాలు చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుందేమో అని సూచించారు. కానీ ఈ పనే చెయ్యి అని చెప్పలేదు. మనకు ఒక చోట ఒకసారి మాస్టర్ కేహెచ్ని అడిగారు. సరిగ్గా ఇంచుమించుగా మీరు వేసిన ప్రశ్నే వేశారు ఆయన. ఇలా కాదండి, మాక బోల్డని కోరికలు ఉన్నాయి, అర్జెంటుగా మేము పరమ గురువులు శిష్యులు అయిపోవాలి, మానవాళికి బోల్డ్ సహాయాలు చేయాలి. సరే, మాకేవో అడ్డంకులు ఏవో చాలా ఉన్నాయి, కానీ ఏది ఏమైనా తొందరగా మీ యొక్క శిష్యులు అయిపోయి మానవాళికి సహాయం చేయాలి. దీనికోసం గురుగారు ఒక పని చేసి పెట్టండి. మేము ఏం చేయాలో, ఏ పని చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, పొద్దు నుంచి రాత్రి దాకా. కొన్ని మీరు శ్రమపడి ప్రతి దాంట్లోనూ ఏంటి ఈ చేయి తీసి ఆ చేయి పెట్టు, వీడితో మాట్లాడకు అని చెప్పడం కాదు. కానీ
ప్రధానంగా మా జీవిత గమనాన్ని నిర్దేశించేటువంటివి. మేము ఇగో ఈ బిజినెస్ చేయొచ్చా, వీడితో రిలేషన్షిప్ పెట్టుకోవచ్చా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, ఇదో జాగ్రత్త పెట్టుకోండి. ఈ పాయింట్ కూడా వస్తాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, లేదా ఇంక ఈ బిజినెస్ చేయొచ్చా, ఇలాంటివన్నీ మేము అడిగేసామనుకోండి, అడిగితే మీ సమాధానాలు చెప్తే మేము చక్కగా చాలా వేగంగా పురోగతి చెందుతూ మేము చాలా బాగా పురోగతి చెందుతాం కదా. అసలు మా పురోగతి అనేది పక్కకు పెట్టేయండి, మాకు ఎంత ఉండదు ప్రశ్న కాదు. మేము ప్రపంచానికి బాగా సేవ చేయగలుగుతాం కదా, ఎందుకు మాకు చెప్పరు ఇలాంటి సూత్రాలు? జనరల్ గా ఆధ్యాత్మిక సత్యాలు చెప్తారే తప్ప ఇలాగే చెయ్యండి, ఇలాగే చెయ్యాలి, ఇంకోటి కన్నా దిస్ ఈస్ ది బెస్ట్ వే, కైండ్లీ యూ డూ దిస్ ఇన్ దిస్ వే అని ఎందుకు చెప్పరు అని అడిగారట. అంటే మాస్టర్ కేహెచ్ నవ్వారట. ఒకవేళ మేం కనుక ఈ పనే నువ్వు చెయ్యి అని చెబితే ఏమవుతుందో తెలుసా నాయన, అలా చెప్పిన కర్మఫలం నాకు వస్తుంది. అత్యంత విధేయుడుగా వినయంతో ఉన్న కర్మఫలం మాత్రమే నీకు వస్తుంది. కాలేజీ ప్రిన్సిపాల్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నేను ప్రిన్సిపాల్ కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అలా పని చేయమండితే మా ఆఫీసులో వాళ్ళని పిలిచి, బాబు ఇది టైప్ చేసి ఈ మ్యాటర్ వాళ్ళకి వీళ్ళకి పంపించు అని పంపిస్తారు. దానివల్ల ఏదో లాభమో నష్టమో కలుగుతుంది. ఆ క్లర్క్ను పిలిచి, ఏమయ్యా ఏంటి ఇట్లా నోటీస్ ఇచ్చావు, వాళ్ళకి ఎవరికో ఏదో కాలేజీకి ఎప్పుడు రాకపోయినా స్కాలర్షిప్ ఇవ్వాలట, ఏదో ఇవ్వమో ఇవ్వద్దనో అని చెప్పావు, నీ వల్ల మాకు నష్టం వచ్చింది అంటే తక్షణం ఆయన ఏమంటాడు, నాకేమీ తెలియదు, మా ప్రిన్సిపాల్ గారు ఈ ఆర్డర్ వేశారు, నేను చేశాను. ప్రిన్సిపాల్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, ప్రధానమంత్రి స్థాయి కావచ్చు, స్థాయి ఏది అయినా ఆజ్ఞ ఇచ్చేవాడిదే కర్మఫలం. ఆజ్ఞని చక్కగా అమల్లో పెట్టిన వాడికి అది ఉరిశిక్ష అయినా సరే వాడి కర్మఫలం ఉండదు. ఆ కర్మఫలం యజమానికే. వినయంగా చేసే కర్మఫలం మాత్రమే వస్తుంది, మోస్ట్ ఒబీడియంట్ కర్మఫలం. కాబట్టి మనకి మన జీవితాన్ని ఎంత కఠిన పరిస్థితుల్లో ఉన్నా దాన్ని సమస్యని ఎదుర్కోవడానికి తగినటువంటి బలం మనకిస్తారు. దీనే ఇంకొక మాటలో పరమ గురువులు తప్పకుండా మనకు అలాంటి ధైర్యాన్ని, బలాన్ని, నమ్మకాన్ని మనకిస్తారు. మీకు ఉదాహరణ మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడండి? పాండవుల కష్టాలు వస్తే పక్కన కూర్చొని చక్కగా జూదం ఆడి శకుని ఓడించి ఆయన గెలిపించి రాజ్యం ఇప్పించేయచ్చు కదా. ఆ పని చేయలేదు. కేవలం జస్ట్ చీర ఒకటి ఇచ్చాడు ద్రౌపదికి మాన సంరక్షణ కోసం. నీ సమస్యల్ని నేను పరిష్కరించడం కాదు, నీ సమస్యల్ని అత్యంత శక్తితో రోజు రోజుకి శక్తిని ఇంకా పెంచుకుంటూ సమర్థుడివై నీ సమస్యలే కాదు ప్రపంచం యొక్క అందరి సమస్యల్ని పరిష్కరించేంతటి గొప్పవాడిగా నిన్ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. అంతేకాని ఆ పూటకు అన్నం పెట్టడము, ఆ పూటకు సమస్య తీర్చడము మా యొక్క లక్ష్యం కాదు. ఒకవేళ అలా చేసినట్టయితే కర్మఫలం మాకొస్తుంది, నీకు రాదు. ఇది పరమగురుల ఉత్తరాల్లో ఉంది. నేను అతి త్వరలో పరమగురుల ఉత్తరాల మీద కొన్ని పోస్టులు చేసి యూట్యూబ్ ద్వారా మీకు విడిగా కొన్ని వాయిస్ టాక్స్ ఇవ్వబోతున్నాను, దానిలో కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పండి సామ్రాజ్యం గారు, ఏం సహాయం చేయమంటారు? అడగండి. మన జీవితంలో ఉండేటువంటి సమస్యలకి ఎలా స్పందించాలో, వాటిని ఎలా ఎదిరించాలో, ఎంత ధైర్యం పొందాలో, ఎంత స్ఫూర్తిని పొందొచ్చో, ప్రతి పని కూడా ఎంతో కష్టపడుతున్నా సరే పళ్ళ బిగువున స్వధర్మం చేస్తూ ఒకసారి గురువు కేసు చూడండి, తప్పకుండా గురువు నుండి సహాయం వస్తుంది. మొన్న ఒక పోస్ట్లో చెప్పాను, మీది కానటువంటి తప్పులకి మీరు గనక ఏకాంత శిక్ష అనుభవిస్తున్నట్టు మీకు అనిపిస్తే అక్కడ మీకు తప్పకుండా సహాయం లభిస్తుంది. మిమ్మల్ని అలా చూస్తూ ఊరుకోవడం జరగదు. గురువులు ఎప్పుడు అలా చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే నువ్వు మానవాళి కోసం, సేవ కోసం అంకితమయ్యావు కదా. నీ కోసం కాదు, మానవాళికి సహాయం చేయడం కోసం నీ చేతుల్లో గన్నే ఇస్తారో, గ్లౌజ్ ఇస్తారో, పరమాన్నం పాత్ర పెడతారో, ఏది ఇస్తారో తప్పకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కర్మ నుంచి మీరు విముక్తం కావడానికి మీకు కావాల్సింది మీకు తప్పకుండా లభిస్తుంది. కానీ ఆ క్షణంలో ఏం చేయాలో మాత్రం గురువు చెప్పడం జరగదు. మన మిత్రులు సలహాలు చెప్తారనుకోండి,
ఇంకేమన్నా అడుగుతారా సామ్రాజ్యం గారు? అంటే నేను ప్రతి వాళ్ళు నాకు చెప్పే వాళ్ళందరినీ నేను టీచర్స్ గానే భావిస్తున్నా. ఇప్పటి వరకు నాకు గురువు అని ఇప్పటి వరకు నాకు స్పష్టంగా నా హృదయానికి ఎక్కడ తగలలేదు సార్. నేను దత్తాత్రేయుల వారు 24 మంది, దత్తాత్రేయుల వారు 24 మందిని గురువు గురువులు చెప్పారు. అవునవును. అలాంటి వాళ్ళే గురువులు, కానీ పర్టికులర్ గా ఇదిగో ఇతను నా గురువు అనేది నాకు ఇంతవరకు నా హృదయానికి అలా టచ్ కాలేదు. నేను పరమాత్మనే నా గురువుగా భావిస్తాను ఇప్పటికీ. శుభం కృష్ణం వందే జగద్గురు. ఎవరైనా సరే ఒక గురు తత్వం ముఖ్యం, గురువు వ్యక్తి కాదు. ఉత్తరాల్లో అదే చెప్పారు, మేము గురువు అన్న మాటకి వాల్యూ ఇవ్వకండి, గురువు యొక్క తత్వము, గురువు యొక్క సిద్ధాంతము అనేది మీరు తీసుకోండి. మీరు కట్టుబడవలసిన వ్యక్తికి కాదు. చెప్పండి. ఆ గురుతత్వం మీకు తప్పకుండా ప్రబోధం, మీకు ఆ జ్ఞాన స్వరూపం మీకు వస్తుంది తప్పకుండా. ఆ గురుతత్వమే వస్తుంది. అది దత్తాత్రేయుల వారా, దక్షిణామూర్త, విష్ణుమూర్త, లేకపోతే సిద్ధి సాయిబాబా, ఇంకోళ్ళ అని ప్రశ్న కాదు. వ్యక్తి రూపం ప్రధానం కాదు, రూపం వెనుక ఉండేటువంటి తత్వము, రూపం వెనుక ఉండేటువంటి శక్తి, అదే గురు పొసగా వస్తుంది. అదిగా మహాశ్వేత బృందం మనకుంది, పరమ గురువుల యొక్క ఋషి బృందం. ఆ ఋషి బృందమే శక్తిని, చైతన్యాన్ని, ప్రజ్ఞని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది మానవాళికి. కాబట్టి అది అనుభవంలోకి వచ్చింది అన్ని, అది అనుభవంలోకి వస్తుంది. అది చాలా శుభం. చాలా థ్యాంక్స్ అండి. సంతోషం అమ్మా. ఇంకెవరైనా ప్రశ్నలు ఇస్తారా? మన ఆధ్యాత్మికతని నిత్య జీవితానికి మనం సమన్వయం చేసి చెప్పుకుంటున్నాం కాబట్టి, నిత్య జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సందేహము కూడా మన ఆధ్యాత్మికతలో ఒక భాగమని గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాలు వేరు, జీవితం వేరు కాదు. జీవితంలో ప్రతి అంశ కూడా ఆధ్యాత్మికతలో భాగమే. చెప్పమ్మా. నమస్కారం. నాకు బంధము, బంధనాలు ఈ రెండింటికి నాకు తేడా తెలియనట్టుగా ఉంది. బంధము, బంధనము. బంధం ప్రేమ రూపంలో ఉంటుంది, బంధనం రుణ రూపంలో ఉంటుంది. దేని నుంచి అయితే తప్పించుకోలేరో అది బంధనం, రుణం. దేని నుంచి అయితే బాధ కలగదో అంటే బంధం నుంచి తప్పించుకోవాలండి అని కాదు. మీ అబ్బాయి ఉన్నాడు, అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంటాడు, నా కొడుకు కాబట్టి నా దగ్గరే ఉండాలి, నన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి అనుకోవడం ఒక బంధన రూపం. వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు, ఉండాలి, వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. అది అందమైన బంధం. మనం అటాచ్మెంట్ ఉండకూడదు. వాడు లేకపోతే నేను కోర్స్ బాధ ఎప్పుడూ కలుగుతుంది. అయ్యో వాడిని చూడలేకపోయానే, మనవడు మనవరాళ్ళు వాళ్ళని చూడలేకపోయానే బాధ ఉంటే ఉండొచ్చు కాక, కానీ దానివల్ల హార్ట్ అటాకులు తెచ్చేసుకుని కొంతమంది, ఒక తరం తల్లిదండ్రులు ఉండేవారు, పిల్లలందరూ కళ్ళ ముందరే ఉండాలి, కానీ వాళ్ళంతా వేరే చోట్ల ఉంటారు, వాళ్ళు పిల్లలతో అక్కడ ఉంటారు, వాళ్ళందరూ నిరంతరం ఎక్కడ ఉంటారు, వాళ్ళని చూడలేకపోయామనే బెంగతోటి కుంగి కుసించిపోయిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ తీవ్రమైనటువంటి అటాచ్మెంట్, మోహాన్ని వదిలిపెట్టి నిజమైన ప్రేమను పెంచుదాం. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు అంతర్గతంగా భౌతికంగా చూడలేకపోయామే అన్న బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మేలు, అక్కడ దానికి తత్వం ఏమిటంటే వాళ్ళకి ఏ కొద్దిగా అయినా ఆనందం కలిగించడమే నాకు ఆనందం, నాకంటే వేరే ఆనందం ఏం లేదు అనుకోవడం నిజమైన ప్రేమ. వాళ్ళు ఇలా ప్రవర్తిస్తేనే నాకు ఆనందం కలుగుతుంది. నేను ఇంత ప్రేమించాను కదా, నువ్వు నాకేమిచ్చావు, నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇందుకు ప్రతిఫలంగా నాకు నువ్వేమిచ్చావు. దీన్ని ప్రేమ అనరు, స్వార్థం అంటారు. ఒక కారణం వల్ల, ఒక ప్రయోజనం వల్ల, ఒక లాభం వల్ల వాటిని కోరి కనుక ఎవరన్నా ఒక రిలేషన్షిప్లో కనుక పొందితే వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధలు వస్తాయి. వాళ్ళ లాభం కలుగుతుంది అనుకో, నేను చేసుకుంటే లాభం కలగలేదు, ప్రయోజనం కలగలేదు, నేను అనుకున్నది ఒకటి ఇప్పుడు అయింది ఒకటి, అప్పుడు దుఃఖపడతాడు. అంటే వాడి దృష్టి నిరంతరము ఏదో ఒక ప్రయోజనం మీద ఆధారపడి ఉండి ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. నిజమైన ప్రేమ కనేటైతే నువ్వు నాకు ఇచ్చి ఏమి ఇచ్చాను కాదు ప్రశ్న, నీ కళ్ళలో నిరంతరం ఏం చేసినా సరే ఒక ఆనందం అంటూ కనిపిస్తే చాలు, దానికోసం నేనేమైనా చేస్తాను, నేను ఏం పొందుతాను అన్నది కాదు,
నేను నీకు ఏమి ఇవ్వగలను, నా సర్వస్వం నీకు ఏ విధంగా ఇవ్వగలను అన్నది నిజమైన ప్రేమ. ఇప్పుడు మీ ఏం చేస్తోందని మీ పసిపాప పట్ల మీరు చేస్తారా అవన్నీ? అది ఏమన్నా ప్రత్యేకించి థ్యాంక్స్ అయినా చెబుతుందా చిన్న పాప? జస్ట్ నవ్వుతే చాలు, మీరు పులకరించిపోతారు, పరవశించిపోతారు. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ. దీన్నే ఒక మాట చెప్పారు, అవ్యాజమైన ప్రేమ అంటారు. వ్యాజము అంటే కారణం, కారణం లేకుండా ఉండేటువంటి ప్రేమ. భగవంతుడికి ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద అలాంటి వాత్సల్యం ఉందిట, ప్రతి ఒక్కరి మీద ఉందిట. భగవద్గీతలో కృష్ణావతారంలో కృష్ణుడు అంటాడు, అర్జున, పాండవులకి గాయాలు జరుగుతున్నప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో, కౌరవుల్లో ఎవరికి బాధ కలిగినా నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే అందులో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే. నో సెపరేట్ సెల్ఫ్ అంటూ లేదు. సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ అనేటువంటిది కేవలం దేహాత్మకే ఉంది, ఆ పై స్థాయిలో లేదు. కాబట్టి మనం బంధానికి మధ్య ఇక్కడ వ్యత్యాసం తెలుసుకోవడమే కాదు, ఇందాకే చెప్పాను, మీ యొక్క బంధనాలన్నింటినీ బంధాలుగా మార్చుకోండి. అప్పుడు అంటే శత్రువులను కూడా ప్రేమించమన్నారు. శత్రుత్వం చచ్చిపోవాలి తప్ప శత్రువు చచ్చిపోకూడదు. అది ఎక్కువగా పోట